గురూజీ, సికింద్రాబాద్ నుంచి అంబికా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అమ్మా. నమస్కారం అండి అంబికా గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జగదీష్ కోసం అండి. తప్పకుండా అండి. జగదీష్ నక్షత్రం చెప్పండి. ఆయన నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ 26 అక్టోబర్ 10వ నెల 68. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ గారు, మీ పదవి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ కుటుంబానికి అందరికీ నమస్కారం గురూజీ. వాళ్ళ ఆశీస్సులు కూడా మీకుంటాయి తల్లి. పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశిలో జన్మించారు. బాగుంది తల్లి జన్మజాతకం. ఎన్నో కొడుకు మీ నాన్నగారికి ఇళ్ళు? మా భర్త ఫస్ట్ ఆయన, మొదటి ఆయన. కోపం ఎక్కువ, అవును. మండితనం చాలా. కోపం ఎక్కువ, చాలా మంచోడే. ఈ కోపం ఒకటే సరిలేదు తల్లి. ఈ కోపం వస్తే ఏం జరుగుతుందో మీకే తెలుసు, మాకన్నా ఎక్కువగా. అర్థమైంది కదా? సరే తల్లి, ఏం పని చేస్తూ ఉంటారు మీ భర్త? ఈయన ముందు టైలరింగ్ పని చేసిండు, అది ఇది కాలేదు. 3-4 ఇట్లా పని చేసిండు కానీ గురూజీ ఎందులో అభివృద్ధి లేదు, ఏది లేదు. ఈ కొద్ది రోజుల నుండి మీ భర్త ఏదో దిఢీరని పెద్దవాడు అయిపోవాలని ఏదేదో బిజినెస్ లో మొదలెట్టాడు. బేరింగ్ దాంట్లో పని చేస్తుంది గురూజీ. బాల్పే అది నా బేరింగ్స్ అంటారు కదా, సామాన్లు ఇట్లా అమ్మేటి, అందులో చేస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అక్కడ చేయబట్టి. సరే తల్లి, కానీ అచ్చొస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ నిదానంగా డెవలప్మెంట్ అమ్మని చెప్పండి. ఎందుకంటే అప్పులు చేసి ఏదేదో చేసుకునే వెళ్తున్నారు వీళ్ళు. ఈయన జాబ్ చేశాడు గురూజీ. ఈయనకి ఏది అభివృద్ధి అనేది లేనే లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయనకు అభివృద్ధి అనేదే లేదు. కష్టాలే అన్ని. అవును తల్లి, నిజమే. అంటే ఇతనికి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక దాంట్లో స్ట్రాటజీ ఉండదు. ఏదేదో చేయాలని ఏదేదో చేస్తున్నాడు అంతే. ఉద్యోగం 2 రోజులు చేస్తాడు, వ్యాపారం 2 రోజులు చేస్తాడు, టైలరింగ్ 2 రోజులు చేస్తాడు, ఇంకోటి ఇలా తిరుగుతూ ఉండడం అంతే. మీరేమైనా చెప్తే ఇలా కాదు, ఇలా అంటే ఇంకోపం అంతే. ఎవరు బుద్ధి చెప్పకూడదు మీ భర్తకి. తను ఏమనుకుంటే అదే జరగాలి. అలాంటి మెంటాలిటీ. ఇన్ని సంవత్సరాలు ఎలాగో తోసుకు వచ్చేసారు, ఇంకొద్ది రోజులు అలాగే జీవితం గడిపేయండి. ఇంకేం చేసాక అవుతుంది? అప్పులు రుణాలు ఉన్నాయా? అది ఒకటే తల్లి నీ అదృష్టం. అదొకటే. అది ఉండింటే ఇంకా చాలా ప్రాబ్లం అయ్యేది. భగవంతుడు నేను కాపాడేస్తాడు. నీ చెయ్యి కూడా బాగుంది, అందుకే ఇలా అయిపోయింది. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి చెప్పండి మీ భర్త గురించి. అభివృద్ధిలోకి వస్తామా లేదా ఇట్లాగే ఉంటామా? మా బాబులకు కూడా పనులు లేవు, ఏం లేవు. కానీ ఎట్లాగో పూట అయితే గడుస్తుంది మాకు. దేవుడు అదే, మీ చెయ్యి గుణం బాగుంది కాబట్టి జీవితం జరుగుతూ ఉంది అంతే. గురూజీ, హైదరాబాద్ నుంచి ప్రతిమ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి ప్రతిమ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద అబ్బాయి కోసం మాట్లాడదాం అనుకున్నాను. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరేమో రుద్రప్రసాద్. 15/12/2006. సరేనండి, మాట్లాడండి గురూజీతో. సరే. నమస్తే తల్లి. కోటి ప్రణామం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మాదేమో ఒరిస్సా, నెగిటివ్ ప్లేస్. అసలు ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు. మీ ఒరిస్సా అయితే మీరేం తెలుగులో మాట్లాడకూడదా? అంటే కొంచెం వస్తుంది, అంతా మరి క్లియర్ గా రాదు. నాకు కొంచెమే వస్తుంది. ఇప్పుడు నేను క్లియర్ గా మాట్లాడుతున్నాను కదా, మీరు అలాగే మాట్లాడుతూ ఉంటే మీరు క్లియర్ అయిపోతారు. సరే అయితే గురూజీ. సరే తల్లి, ఎప్పుడు భాష పైన పట్టు నేర్చుకోవాలి అనే ఒక పట్టుదల ఉంటే ఏ భాష అయినా మాట్లాడచ్చు తల్లి. ఆ భాషని ప్రేమించాలి. అదే కదా, ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నాం. పిల్లలు 2 కొడుకులు, వాళ్ళకి ఇక్కడనే చదివిస్తున్నాం. అది కానీ కొంచెం వస్తుంది. ఆ తెలుగు భాషని మీరు ప్రేమించండి. సరే. తెలుగు తేట అంటారు, ఆ తేటగా వచ్చేస్తుంది మీకు తెలుగు. సరే. సరే తల్లి, మంచిది. జాతకం, అబ్బాయి జాతకం హస్తా నక్షత్రం, కన్యా రాశిలో జన్మించాడు తల్లి. హస్తా నక్షత్రం, కన్యా రాశి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అంటే 2:50 టైం. అంటే శుక్రవారం ఉదయిస్తే శుక్రవారం అవుతుంది. 14th నైట్, 15th ఎర్లీ మార్నింగ్. సరే, అదే కరెక్ట్. సరే తల్లి, ఇది కరెక్టే కదా గురుజీ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్? కరెక్ట్ అమ్మా, కరెక్ట్ తల్లి. అదే డేట్, ఈ డేట్ మీద అదే పేరు పెట్టాము రుద్రప్రసాద్ అనేది కలిసి వస్తుందా? కలిసి వస్తుంది తల్లి, ప్రాబ్లం లేదు.
ఎందుకంటే ఇంకా చిత్తా నక్షత్రం స్టార్ట్ అవ్వలేదు, హస్తా నక్షత్రంలోనే ఉన్నాడు, కానీ కలిసి వస్తుంది, ప్రాబ్లం లేదు. రుద్రప్రసాద్. రుద్రప్రసాద్ మాది మా టైటిల్ ఏమో మాది వస్తుంది. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? చెప్పండి గురు, ఎట్లా చదవడం ఎట్లా ఉంటది, ఫ్యూచర్ ఎట్లా ఉంటది? ఆయన మీద ఎప్పుడే నెగటివ్ ఆలోచనలు వస్తుంది, ఎందుకేమో తెలియదు కానీ అర్థమైతే కానీ చిన్నప్పటి నుంచి బాగా హెల్త్ బాగా లేకుండా ఉండేది. ఈ మధ్య ఏమో కొంచెం పర్వాలేదు. ఆ ఏమో ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఐస్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది. డాక్టర్ చూపిస్తే ఏమో ఐ ఎలర్జీ అని అన్నారు, తగ్గలేదు. అసలు 3-4 సంవత్సరం అయితే డ్రాప్స్ పడుతూనే ఉన్నాం కంటిన్యూ. అమ్మ జన్మజాతకం అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది తల్లి. ఆయుష బలం ఎట్లా ఉంది, చదవడం ఫ్యూచర్ అని చేసుకోవాలని ఉంది. ఆయుష్యకారకుడు శని. శని చాలా బాగున్నాడు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. గురువును బాగున్నాడు, మీరు ఆయుష్య బలం అయితే గట్టిగానే ఉంది, మీరేమీ భయపడకండి, సరేనా? ఎవరేమనుకుంటే ఏం కాదు కదా, ఎవరు ఏమన్నా ఏం కాదు. సరే. ప్రసాద్, రుద్ర ప్రసాద్ అని పేరు పెట్టావు తల్లి, ఇంకెందుకు భయపడతావు? అదే నాకు పెద్ద శివుని మీదనే చాలా ఎక్కువ ప్రేమిస్తాను నేను. చిన్నప్పటి నుంచి శివునికి ఎక్కువ ఆరాధిస్తాను శివుని. అదే ఫస్ట్ కొడుకునే రుద్రప్రసాద్ అని పెట్టాను. సరే, చదవడం ఎట్లా ఉంది? చదువు బాగుంది తల్లి, పంచమ స్థానాధిపతి శనియే, బాగుంది. ఎడ్యుకేషన్ మంచి కామర్స్ చదువుతాడు, బాగా మ్యాథమెటిక్స్లో మంచి ప్రావీణ్యత వస్తుంది అని ఉంది. బాగా చదువుతాడు, బాగా చదువుతాడు. 10th తర్వాత ఏది ఇప్పియాలి, ఏ సబ్జెక్ట్? కామర్స్ అంటే ఇక మీరు ఏం తీసుకోవాలి, ఎంఈసి తీసుకోవాలి అనుకుంటా. ఎంఈసి దానిపైన కామర్స్, సిఏనో లేదా దాని రిలేటెడ్ చదివించండి. ఫ్యూచర్ అయితే అదే గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్? ప్రైవేట్ జాబ్ వస్తుంది తల్లి, గవర్నమెంట్ జాబ్ మాత్రం లేదమ్మా. గవర్నమెంట్ జాబ్ లేదా? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ వేరే వాళ్ళకి అట్లా దాంతో అడిగితే ఏమన్నారు, మంచిగా బిజినెస్ చేస్తాడు, జాబ్ అయితే చేయడు అని అన్నాడు. అందుకని ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేయని, సరేనా? గవర్నమెంట్ జాబ్ అయితే లేదు, ప్రైవేట్ జాబే. ముందు బిజినెస్ అంటే కూడా జాబే అది. మీరు బిజినెస్ అంటే ఈ కొట్టు అవి ఇవి దుకాణాలు పెట్టుకోవడం అలాంటివి ఏం లేదు. మంచి ఉద్యోగంలో లైఫ్ సెటిల్ అవుతాడు, సరేనా? నువ్వేం భయపడక తల్లి, ఆ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడు నీ కొడుకు పైన ఉంటుంది. 8 ముఖాల రుద్రాక్ష ఒకటి, ఒరిజినల్ ISO సర్టిఫైడ్ అయిన 8 ముఖాల రుద్రాక్ష ఒకే ఒకటి మెడలో ధారణ చేపించాలి, అది ఒకటే. తర్వాత ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పాలాభిషేకం చేసి విభూది అర్చన చేయించి ఆ విభూదిని తెచ్చి ఇతనికి అభిషేకం చేసిన పాలకు కలిపి ఒక గ్లాసు తాపట్టు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి 16 వారాలు ఇలా చేస్తూ వస్తే ఆరోగ్యం చక్కగా సరిపోతుంది. వేరే ఇంకేం అవసరం లేదు తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. ప్రతిమ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ నమ్మకం గురించి తెలియజేస్తున్నారు. ఆ నమ్మకం అనేది అతను చూడండి, నా జట్లు ఆ ప్రయాణం చేసిన అతను ఎంత గొప్పగా చెప్పాడంటే, గురుగారు నా జీవితంలో దేవుడు అనేది నేను నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఒక గ్రాడ్యుయేట్ గురుగారు, నేను మంచిగా చదివాను, నా కష్టంతో చదివాను గురుగారు, నేను కష్టపడి చదివాను, నేను కష్టపడితేనే ప్రతిఫలం అనుకున్నాను, కష్టపడితేనే ప్రతిఫలం, దేవుడు లేదు ఏం లేదు, నేను అవన్నీ నమ్మేవాను కాదు. కానీ ఒక్కరోజు మీ కార్యక్రమం చూసిన తర్వాత రేపేం చెప్తారు రోజు చూస్తున్నాను గురుగారు. ఇప్పుడు నా కష్టమే నా జీవితం అనుకోలేదు, మన వెనుక ఏదో తెలియని శక్తి ఉంది, అదే భగవంతుడు, నా నమ్మకమే భగవంతుడు అనుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నాం గురుగారు. ఈరోజు మేము యోగక్షేమాలు మీరు చెప్పేవి చేస్తూ ఉన్నాం నమ్మకంతో. ఇప్పుడు మీ వచ్చిన తర్వాత నేను 10 yearsలో ఏం అభివృద్ధి కావాలో 1 yearలో నేను డెవలప్మెంట్ అయ్యాను గురుగారు, నేనే సాక్షి. నిజంగా మా కుటుంబంలో మీరు గొప్ప దైవం అన్నారు, నేను చెప్పాను దైవము అనేది అందరిలో ఉంటుంది, మీలో మనసు ఉంది కదా, మీలో ఆత్మ ఉంది కదా, ఆత్మ బయట ఉండేది పరమాత్మ, మీలో కూడా దైవత్వం ఉంది.